స్వార్థపరుల నుంచి సామాన్యుల చెంతకు వచ్చిన వక్ఫ్ ఆస్తి. ఇస్లాంలోని మతపరమైన దాతృత్వ కార్యక్రమాలకు వక్ఫ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తారు. వక్ఫ్ ఇచ్చిన వారు వాకీఫ్ అంటారు, అంటే దాత. ఈ సంపదను పర్యవేక్షించడానికి నియమించిన వ్యక్తి ముతవల్లి. వక్ఫ్ బ్రిటిష్ కాలం నుండి అనేక రూపాంతరాలు చెందింది. ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ 1913 సంవత్సరంలో ఉంది. అలాగే ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923లో ఒకటి వచ్చింది. అలాగే 1951లో వచ్చింది యాక్ట్లు, అంటే సవరణ చేసుకుంటూ. అలాగే 1959లో, అలాగే 1964లో, 1969లో, 1984లో రకరకాల సవరణ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ వక్ఫ్కి అనుకూలంగా, అంటే ఈ పెద్దవాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ వచ్చారు. అట్నే కబ్జా చేసిన వాళ్ళకి అనుకూలంగానే చేసుకుంటూ వచ్చారన్నమాట. 1995లో కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చారు. అలాగే 2013లో సవరణల ద్వారా వక్ఫ్కు దేశంలో ఏ సంస్థకు లేని అధికారాన్ని ఇచ్చారు. అంటే చట్టానికి అతీతంగా అధికారం ఇచ్చేశారు. అంటే కోర్టులో కూడా దాఖలు చేసే వీలు లేకుండా. ఆ వ్యవస్థలో అవినీతికి రాజమార్గం వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. వక్ఫ్కు ప్రపంచంలో అత్యంత ఆస్తులు ఉన్నది భారతదేశంలోనే. 2024 నాటికి మొత్తం ఆస్తులు 9,40,000 ఎకరాలు. వాటి విలువ దాదాపు 1,21,2 లక్షల కోట్లు. అంటే మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అందులో 5,32,819 ఎకరాల లెక్కలు లేవు. అసలు ఎకరాలు 9.4లో 5.32కి లేవు. అంటే సగం పైన వాటికి లెక్కలు కబ్జాల్లో ఉన్నమాట. ఇవన్నీ ఆక్రమణలో ఉన్నాయి. ఇక సచార్ కమిటీ నివేదిక ప్రకారం వక్ఫ్ ఆస్తుల నుండి ఏడాదికి కనీసం 12,000 కోట్ల ఆదాయం రావాలి. కానీ 2019లో 163 కోట్ల ఆదాయమే వచ్చింది. ఇక 2024లో అయితే కేవలం 1,60,00,000 ఆదాయం మాత్రమే వచ్చింది. 12,000 కోట్ల ఆదాయం రావాల్సిన చోట 1,63,60,00,000 ఆదాయమే వచ్చింది. అంటే ఇవన్నీ కూడా వచ్చే ఆదాయం అంతా పెద్దవాళ్ళు మింగేస్తున్నారు అన్నమాట. ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు. రక్షణ రంగం, రైల్వేస్ తర్వాత అత్యధిక ఆస్తులు ఉన్నది ఇస్లాం మతపరమైన వక్ఫ్ సంపద. అంతే, మనకి రైల్వేలకి చాలా ఆస్తుంది. మరి రైల్వే లైన్లు వేసిన ఇవన్నీ వాళ్ళే కదా ఆ భూములు. అలాగే రక్షణ రంగానికి చాలా చోట్ల కంటోన్మెంట్ బోర్డులైన ఉంటాయి, పెద్ద పెద్ద ఏరియాలు ఉంటాయి. కాబట్టి ఆ రెండు శాఖల తర్వాత, అంటే రైల్వే శాఖ, రక్షణ శాఖ, వాళ్ళ తర్వాత పెద్ద ఆస్తి ఉంది ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళకి మన దేశంలో. ఇస్లాం మతపరమైన వక్ఫ్ సంపద అంత పెద్దదనమాట. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు వక్ఫ్ పేద ముస్లింలకు ఒక వరం కావాల్సింది, కానీ అది ఒక శాపం అయ్యింది. అంటే వాస్తవంగా దీని మీద వచ్చే ఆదాయాన్నంతా ముస్లిం పేదలకి పంచిపెట్టాలి, కానీ జరగట్లేదు అన్నమాట. వక్ఫ్ బోర్డులో ప్రధాన సమస్యలు ఏమిటంటే అధికారం కొండంత, జవాబుదారీ మాత్రం శూన్యం. అసలు జవాబుదారీనే లేదు. ముత్తవల్లివే సర్వాధికారాలు. ఇది అత్యంత అవినీతిమైన వ్యవస్థగా పేరు పొందింది ఈ ముత్తవల్లి వ్యవస్థ. భూములు ఎక్కువగా కబ్జాలలో ఉన్నాయి, లేదంటే కోర్టుల కేసులలో ఉన్నాయి. కొన్నింటిని బంధువులకి అప్పగించారు. కోట్ల ఆస్తులు పైసల్లో లీజు లేదా అద్దెలు. మరి కోట్ల ఆస్తులకి కనీసం లక్షల ఆదాయం రావాలి కదా, లేదా పైసల్లో ఆదాయం వస్తుంది. పైగా ఏ లీజు అయినా కనీసం 30 ఏళ్లకు తగ్గదు. 30 ఏళ్ళు ఇవాళ తీసుకున్నాం అనుకోండి అద్దెకి, ఇవాళ ఒక ఇంటి అద్దె ఒక 6,000 అనుకోండి, 2 రూముల అపార్ట్మెంటు చిన్న చిన్న సెంటర్లో. వాడు 30 ఏళ్ళు అద్దెకి తీసుకున్నాడు అనుకోండి, ఆ తర్వాత 100-200 పెంచుకుంటే వెళ్తారు అంతే. అదే 30 ఏళ్ళ తర్వాత అయితే 6,000కి 4 రెట్లు పెరగవచ్చు. వాస్తవంగా అయితే ఆ రోజుల్లో అప్పటికి 5 రెట్లు పెరగవచ్చు, 30,000 ఉండొచ్చు కూడా. కానీ 6,000 దల్లా 8,000కి వెళ్తుంది, వెళ్తే మహా 9,000కి అట్లా. కాబట్టి 30 ఏళ్ళకి ఆస్తి లీజు తీసుకుంటే మరి పాత అద్దెల మీద కొంచెం కొంచెమే పెంచుకుంటూ వస్తారు, కాబట్టి ఆదాయం కూడా తగ్గిపోతుంది. కానీ ఖర్చులేమో పెరిగిపోతాయి. వక్ఫ్ బోర్డు సభ్యులు ఉంటే
అంటే వక్ఫ్ బోర్డు సభ్యులు అంటే ఒక సిండికేట్ అంటే సత్యదూరం కాదు, అంటే కొంతమంది ఒక మాఫియా ముఠా ఏర్పడి ఆ మాఫియా ముఠా చేతుల్లో ఉందన్నమాట ఈ వక్ఫ్ బోర్డు. సిండికేట్ అంటారు దాన్ని, మాఫియా సిండికేట్. మొత్తం ఆస్తులు ముస్లిం నాయకులు, నవాబులు, ఉన్నత వర్గాల హస్తగతంలోనే ఉన్నాయి. అత్యధిక ఆస్తులు ఈ పెద్దల ఆసుపత్రుల కోసం, వైద్య కళాశాలల కోసం, వాణిజ్య సముదాయం కోసం వినియోగంలో ఉన్నాయి. 8,70,000 ఆస్తుల ఎకరాల ఆస్తుల వివరాలకు బదులు కేవలం 3,30,000 ఎకరాల ఆస్తుల వివరాలే అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటికి అందుబాటులో ఉన్నాయి, అంటే సగం ఆస్తులు కూడా వివరాలు లేవు. 2013లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగేటప్పుడు వక్ఫ్ చట్టంలో సెక్షన్ 40 చేర్చింది. ఇది ఒక రాజ్యాంగ ఉల్లంఘన. సెక్షన్ 40 ప్రకారం ముత్తావలి అంటే దాని అధికారి అనమాట, ఆ వక్ఫ్ ఆస్తి చూసేవాడు. ఎలాంటి ఆధారం లేకుండా భారతదేశం మొత్తాన్ని కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అవకాశం కల్పించింది ఈ సెక్షన్ ద్వారా. అంటే వాళ్ళ భారతదేశం అంతా మా వక్ఫ్దే అని ఒక ముత్తావలి చెప్పాడంటే దాని చట్టం కోర్టులో కూడా మనం సవాల్ చేయడానికి వీలు లేదన్నమాట. అంత దేశభక్తి గల కాంగ్రెస్ అంత ప్రజలను గురించి అంత చక్కగా ఆలోచిస్తూ చేసిన చట్టం ఇది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే భారతదేశంలోని ఏ కోర్టు వక్ఫ్ ట్రిబ్యునల్లు లేదా ముత్తావలి చర్యలను సమీక్షించే అవకాశం లేకుండా చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలకు, స్త్రీలకు రిజర్వేషన్ లేదు. కేవలం ముస్లింలలోని ఉన్నత వర్గాలకే అవకాశం కల్పించారు. దీనితో వీరిదే ఆడింది ఆట, పాడింది పాట అయింది. వక్ఫ్పై దేశంలో 40,000 కేసులు ఉంటే అందులో 10,000 కేసులు ముస్లింలే వేశారు. అంటే ఏదో కేవలం హిందువులు బాధపడుతూ హిందువుల ఆస్తిని పట్టేసుకున్నారు కాబట్టి హిందువులే వేశారు అని అనుకోవడానికి వీల్లేదు. ఆ భావం వచ్చేటట్టు అక్కడ ముందుగానే వాస్తవంగా 10,000 మంది ముస్లింలే వక్ఫ్పై కేసులు వేశారు. ఇక సెక్షన్ 40 యొక్క అరాచకం ఏంటంటే దేశం మొత్తంలో కోర్టుల పర్యవేక్షణకు అవకాశం లేని ఏకైక చట్టం ఇది. ఇంకా మిగతాది ఏదైనా సరే కోర్టు పరిధిలోకి వస్తుందని ఈ 40వ సవరణ వక్ఫ్ సవరణ మాత్రం కోర్టు పరిధిలోకి రాదు. తమిళనాడులోని ఒక గ్రామం, దాని పేరు తిరుచందురై. ఇది మొత్తం వక్ఫ్ ఆస్తి అనే ప్రకటించేశారు అక్కడ వాళ్ళు ముత్తావల్లిలు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవన ఆవరణ మాదేనని వక్ఫ్ ప్రకటించింది. దేవభూమి ద్వారకలో, బెట్ ద్వారకలో 2 ద్వీపాలు తమవేవని వక్ఫ్ ప్రకటించేసింది. సూరత్లోని శివశక్తి సొసైటీలో 2 ప్లాట్లు వక్ఫ్వి అని ప్రకటించి అక్కడ ఒక మసీదు కూడా నిర్మించేశారు. తిరుచందురై దేవాలయం 600 ఎకరాలు, బెంగళూరులో 600 ఎకరాలు, కర్ణాటక విజయపూర్ జిల్లాలో 1,500 ఎకరాలు, కర్ణాటకలో దత్తపీఠ్ మందిర్ కర్ణాటక పాళీపుర ఆలయ భూములు 600 ఎకరాలు, కేరళ క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు తెలంగాణలోని 4,000 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూమి, ఎస్ఎన్ మెరీ గోవాన్లోని 400 ఎకరాలు, ప్రయాగ్రాజ్లోని చంద్రశేఖర్ ఆజాద్ పార్కు, మహారాష్ట్రలోని మహదేవ మందిరం, ఇలా 2013లో 9.4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తులను సెక్షన్ 40 అడ్డం పెట్టుకొని వివిధ రాష్ట్రాల్లో 36 లక్షల ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూమి వక్ఫ్ ఆస్తులని ప్రకటించేసింది. కేవలం 9 లక్షలని చెప్తే ఇందాక ఇప్పుడు 36 లక్షల ఎకరాలు మాయని ప్రకటించేసింది. చట్టం వెళ్ళి కోర్టులోకి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు ఎంత చెప్తే అంత. ఒక మహాన్యాయ వివాదానికి ఇది కారణమైందన్నమాట. ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆస్తుల్లో 77,538 ఎకరాలు భూముల రూపంలో ఉన్నాయి. అంటే వక్ఫ్కి భూముల రూపంలో ఉన్నాయి, అలాగే బిల్డింగుల రూపంలో కూడా ఉన్నాయి. అయితే అలాగే ఇంకో రూపంలో అంటే మిగతా రూపాల్లో అంటే ఎకరాలు కాకుండా భూమి రూపంలో కాకుండా మిగతా రూపాల్లో 33,929 ఆస్తులు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. అందులో 57,423 ఎకరాలు అంటే 75% కబ్జాలోనే ఉన్నాయి. 100 ఎకరాలు ఉంటే ఆస్తే అందులో 75 ఎకరాలు కబ్జాలోనే ఉన్నాయి. అంటే ఆదాయం వచ్చేది మిగతా 25 ఎకరాలకి, మిగతాదంతా అందరి కబ్జాల్లో ఉన్నాయన్నమాట. మన దేవాదాయ శాఖ ఎట్లా ఉందో ఇప్పుడు ఇది కూడా అట్టగా ఉంది. 3,500 కేసులు నడుస్తున్నాయి వీటి మీద. అంటే ఇదంతా తెలంగాణ విషయం. ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం
దాదాపు ఈ ఆస్తి విలువ 4 లక్షల కోట్లు. అంటే కేవలం ఒక తెలంగాణలో ఉన్నటువంటి వక్ఫ్ భూముల ఆస్తుల విలువే. ఈ ఆస్తులపై వచ్చే ఆదాయం మాత్రం 0. ఉదాహరణకు చార్మినార్ దగ్గర ఉన్న మదీనా కాంప్లెక్స్ అనే వాణిజ్య సముదాయం వక్ఫ్ ఆస్తి. కోట్ల ఆదాయం రావాలి దీని మీద ఆదాయం. అంటే అద్దె రావాలి కదా, అద్దె కోట్ల మీద ఉంది. అక్కడ కడుతున్నారు అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ. కానీ అవి వక్ఫ్ బోర్డుకి వెళ్ళాల. వీళ్ళందరికీ ఈ అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళకే వెళుతున్నాయి పెద్దవాళ్ళకి. ఇక్కడ మొత్తం ఏడాదికి ఇచ్చే అద్దె ఎంత అంటే 10,000. అంటే నెలకి 1000 కూడా లేదు, 12,850 పైన అంతే నెలకి. కోట్ల మీద నెలకే వస్తుంది అద్దె. అత్యధికంగా బడా నేతల, బడా వ్యాపారుల, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఫంక్షన్ హాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, కంపెనీలు ఉండటం విశేషం. వీటిలో కొన్ని నామమాత్రపు లీజు అందుతోంది అంతే. అత్యధికంగా కబ్జాలు పాలయ్యాయి. అవన్నీ అప్పగించవలసి వస్తుందనే ముస్లిం నేతలు గొడవ చేస్తున్నారు వ్యతిరేకంగా. దీనికి సామాన్య ముస్లింలకు తెలియదు కదా, అందుకనే వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా వెళుతున్నారు. సామాన్య ముస్లిం తెలిస్తే వెళ్ళరు. ఆ వ్యతిరేకత అందుకే కారణం. ఇక సచార్ కమిటీ సిఫార్సులు. ఇస్లామీ 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ సచార్ నాయకత్వంలో ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా పరిస్థితుల గురించి, వారి పురోభివృద్ధి గురించి సూచనలు ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేసింది. అందులోని వక్ఫ్కు సంబంధించిన అంశాలు పరిశీలించదగినవే. ఇప్పుడు చూద్దాం అవేంటో. వక్ఫాసుల నుండి ఏడాది కనీసం 12,000 కోట్ల ఆదాయం రావాలి. కానీ కేవలం 123 కోట్లు మాత్రమే వస్తుంది. అది 2024లో అయితే కేవలం 12,000 కోట్ల బదులు కేవలం 1,60,00,000 మాత్రమే వచ్చింది. ఇక ముత్తావలి పనితీరు పారదర్శకంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఆయన ఇప్పటి వరకు ఎవరు అడగటానికి వీల్లేదు, ఇక నుంచి అడగటానికి అవకాశం ఇవ్వాలి. అంటే అతను అందరికీ జవాబుదారీగా ఉండాలి. ముత్తావలి రికార్డులు మొత్తం పారదర్శకంగా ఉండాలి. ఎంత వచ్చింది ఆదాయం, ఎంత దేనికి ఖర్చు పెట్టారు, ఏ సంస్థ ఖర్చు పెట్టారు, ఏ పేద ముస్లింలు ఖర్చు పెట్టారు, ఏ వర్గానికి ఖర్చు పెట్టారు, ఇవన్నీ రాయాలి. అక్కడ ఏ మతం వారైనా వక్ఫ్ బోర్డులో సాంకేతిక నిపుణులను నియమించాలి. అది సాంకేతిక నిపుణులు ఏ మతం వారైనా సరే నియమించాల్సింది. బోర్డులో మహిళలు, వెనుకబడ్డ వర్గాలు, ముస్లింలు ఉన్న ఇతర తెగలకు షియా, అఘాకని, ఇస్నాలియాన్, బోరా ఇలాంటి వారికి కూడా స్థానం కల్పించాలి. జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులను కౌన్సిల్ బోర్డులో స్థానం కల్పించాలి. అంటే గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ అధికారి స్థాయి వాళ్ళు కూడా అందులో బోర్డులో పెట్టాలి. అది వక్ఫ్ బోర్డును ఫైనాన్షియల్ ఆడిట్ పరిధిలోకి తీయాలి. ఎవరికి ఎంత ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఆడిటింగ్ జరగాలి. ఈ సూచనలు కేవలం ముస్లింల అభివృద్ధి కొరకు సూచించారు సచార్ కమిటీ వాళ్ళు. కానీ అవన్నీ అమలు జరగట్లేదన్నమాట. ఇస్లామిక్ దేశాల్లో వక్ఫ్ ఇక సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, ఇరాన్, ఒమాన్, మలేషియా, ఇండోనేషియా లాంటి అనేక దేశాలలో భారత్ వక్ఫ్ బోర్డుల ఆస్తుల కంటే చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి వక్ఫ్ బోర్డుకి. అలానే అత్యధిక దేశాల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ పరిధిలోనే వక్ఫ్ ఆస్తులు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆ అజమాయిషీలో లేదు. అక్కడ ఉన్నాయి. ఇస్లామిక్ దేశాల్లోనే ప్రభుత్వ అజమాయిషీ ఉంది, ఇక్కడ లేదు. ప్రత్యేక ప్రతిపత్తి అంటూ ఎక్కడ ఆ దేశాల్లో లేదు. యూనిఫైడ్ వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం 2020 ద్వారా, అంటే మొన్న వక్ఫ్ సవరణ చేసినటువంటి చట్టం ద్వారా ముస్లిం సమాజానికి కలిగే లాభాలు కూడా ఏమిటో చెప్పాలి కదా. పారదర్శకత పెంపునకు ప్రయత్నం జరుగుతుంది. అంటే జవాబుదారీతనం పెరుగుతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, డిజిటల్ రికార్డింగ్ అవకాశం వస్తుంది. ఆర్థిక సద్వినియోగం వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సామాజిక, విద్య, అభివృద్ధికి వినియోగించడం సాధ్యమవుతుంది. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని వేల కోట్ల ఆస్తులు కబ్జా చేసిన ఒక్క ముస్లిం కూడా తన కాలేజీల్లో ఎక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్ల. ఆక్రమణల నివారణ, ఆక్రమణలపై కఠిన చర్యలు, చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకునే అవకాశం కొత్త సవరణ వల్ల వస్తుంది. పరిపాలనా సామర్థ్యం, వక్ఫ్ బోర్డుల పనితీరులో సమర్థతను పెంచడం కూడా ఈ సవరణ ఉద్దేశం. మహిళలకు సమాన హక్కులు మరొక కీలక అంశం. వక్ఫ్ నిర్వహణలో మహిళా ప్రాతినిధ్యం ఉండాలి ఇప్పుడని చేశారు. ముస్లింలలోని వెనుకబడ్డ వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలు, షియా, అఘాకని, బోరా, ఇస్మాయిలీ వర్గాలకు ప్రాతినిధ్యం దక్కుపోతుంది ఇప్పుడు ఈ చట్ట సవరణ వలన. సాంస్కృతిక, సామాజిక అభివృద్ధి ఆలోచన కూడా ఇందులో ఉంది. పేద ముస్లింలకు విద్య, ఆరోగ్య పరిరక్షణకు
వక్ఫ్ ఆదాయాన్ని అందించడం జరుగుతుంది. వక్ఫ్ బోర్డుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదు అవకాశం కూడా ఈ సవరణ ఇస్తోంది. ఇదివరకు లేదన్నమాట, ఇప్పుడు ఇస్తుంది. ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచడం మరో అంశం. ఇప్పటి వరకు వక్ఫ్ చట్టం కేవలం నాయకులను, ధనిక వర్గాలకు, నాయకులకు, ఆక్రమణదారులకు ఒక అడ్డాగా మారింది. అల్లాహ్ పేరుతో పేద వర్గాలకు చేరవలసిన ఫలాలు ధనిక ముస్లిం వర్గాలు కొల్లగొట్టాయి. అయినా దురదృష్టం ఏంటంటే ఈ వీళ్ళ వెనకే పేద ముస్లిం వర్గం అంతా ఉంటుంది. అదే పెద్ద ఆశ్చర్యం. ప్రధాని నరేంద్ర మోడీ అల్లాహ్ ఆస్తులు ముస్లిం వర్గాలలోని పేద వర్గాలు, మహిళలకు అందాలనే ప్రయత్నం చేశారు. ఇందువలన హిందూ సమాజానికి కానీ ఇతర మస్తులకు కానీ వచ్చే లాభం ఏమీ లేదు. ఇందులో వచ్చే ఆదాయం అంతా మళ్ళీ ముస్లింలకు, పేద ముస్లింలకే పంచిపెడతారనమాట. రకరకాల విద్యా వ్యాప్తికో, వైద్య వ్యాప్తికో, అలాగే ఇంకా రకరకాలుగా వాళ్ళ అభివృద్ధికి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే స్ఫూర్తే సవరణల ప్రధాన ఉద్దేశం. సబ్కా సాత్ అందరితో కలిసి, సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి కోసం వికాస్, సబ్కా విశ్వాస్ అందరి యొక్క విశ్వాసం కోసం, అలాగే అందరి యొక్క ప్రయాస్ అంటే అందరిని కలుపుకొని అందరి చేత పనిచేయిస్తూ, ఆ స్ఫూర్తే ఈ సవరణల ప్రధాన ఉద్దేశం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే స్ఫూర్తి ఈ సవరణల ప్రధాన ఉద్దేశం. ఇది వక్ఫ్ను గురించి మనకి కొంతలో కొంత క్లుప్తంగా చక్కని వివరణ ఇచ్చారు బోరగడ్డ నరసయ్య గౌడ్ గారు. ఈయన ధార్మిక హిందూ పరిషత్ మాజీ ఎంపీ, భువనగిరి ఎంపీ అనమాట, మాజీ భువనగిరి ఎంపీ, హిందూ ధార్మిక పరిషత్ మాజీ ఎంపీ కూడా. ఆయన ఇచ్చిన వివరణ మీకు అందజేశాను. స్వస్తి.